అంతే సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకన్నా కొంచెం ఎక్కువే ఏపీలో కూడా ముఖ్యంగా విజయవాడ మొత్తం అతలాకుతలమైన పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఆ వార్తల్లోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికల్లో భాగంగా ముందుగా ఈనాడు చూద్దాము. 3వ రోజు ముంపులోనే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ, పునరావాస శిబిరాలకు వేల మంది, ఇల్లు ఖాళీ చేసి ఓళ్లకు పయనం, బుడమేర ఉధృతి తగ్గిన వీడని వరద. ఇక్కడ చూడండి, ఇది చూసారా? సింగనగర్ వరద ముంపు నుంచి బయటపడి పైవంతుల మీదుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న బాధితులు. చూడండి, ఇట్లాంటి సంఘటన మనం 1947లో చూసాం. దేశ విభజన అప్పుడు ఇట్లా సామాన్లు అన్నీ పట్టుకొని ఎక్కడికక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి అప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సింగనగర్ ప్రాంత ప్రజలు ఎంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు చూడండి. నిజంగా హెలికాప్టర్లోంచి చూస్తే కష్టాలు తెలుస్తాయి. అందుకే ప్రొక్లైన్పై వచ్చా. పాడైన వాహనాలకు బీమా ఇప్పించేలా చూస్తాం. సర్టిఫికెట్లన్నీ 15 రోజుల్లో అందిస్తాం. రేపు సాయంత్రానికల్లా తాగునీటి సరఫరా. విలేకరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులు పని చేయకపోతే ఉపేక్షించేదేదని హెచ్చరిక. ఈ మాట వినండి. ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు పని చేయకపోతే ఉపేక్షించలేదని హెచ్చరిక. అలాంటి హెచ్చరికలు మీరు ఎన్ని ఇచ్చారో మరి మాకైతే సర్టిఫికెట్లు పోస్తే 15 రోజుల్లో ఇస్తారంట. మళ్ళీ తడిసిపోయిన పుస్తకాలు సర్టిఫికెట్లు ఆరబెట్టుకున్న విద్యార్థి. అరే చూడండి పాపం పిల్లోడు. దారంటే ఇది రోడ్డు అంటే చూడండి పొలం అనుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం వేమవరం. దాదాపుగా 2000 కిలోమీటర్ల మేర రహదారు ధ్వంసం. ఎన్టీఆర్ జిల్లాలో చిత్రమైన రోడ్లు, కాజ్వేలు, విజయవాడ సికింద్రాబాద్ మార్గంలో తిరగని రైళ్లు. మంగళ బుధవారాల్లో దాదాపుగా 196 రైళ్లు రద్దంట. వరద నీటిలో మరణ మృదంగం. వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కరోజే 12 మృతదేహాలు లభ్యం. ప్రకాశం బ్యారేజ్ గేటు మరమ్మతులకు ముమ్మర ఏర్పాట్లు. పరిశీలించిన నిపుణుడు కన్నయ్య నాయుడు. వారం రోజుల్లో కౌంటర్ వెయిట్ ఏర్పాటు. పడవలో గేట్లు తాగడంపై సందేహాలు. విచారణకు ఆదేశం. ఇది మనం మాడుకున్నాం చూడండి. వరదలో చిక్కున్న బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు. ఆహార పంపిణీకి వందల సంఖ్యలో ముందుకు. ఇది చూడండి, రెక్కలు కట్టుకు వాలిన ఆపద్ బాంధవులు. వరద సహాయ చర్యల్లో డ్రోన్ల వినియోగం. 30 డ్రోన్ల ద్వారా అన్నార్థులకు ఆహారం చేరవేత. మరో 200 తెప్పించే యత్నం అంట. ఇది చూడండి, ఒకసారి టెక్నాలజీ వాడుతున్నారు. వాస్తవంగా వాడాలి టెక్నాలజీని, ఏ సమయంలో ఎందుకు వాడాలనేది నిజంగా వాళ్ళని నేర్చుకోవాలి. మనం ఇప్పటివరకు డ్రోన్లని కెమెరాలకే తెలుసు. ఇది చూసానే మనం మన తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైనా స్పందించడం చూడాలి. ఇక చిత్రసీమ దాతృత్వం. వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖుల విరాళాలు. కోటి చొప్పున బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. సిద్ధు జొన్నలగడ్డ కూడా 30 లక్షలు ఇచ్చాడంట. త్రివిక్రమ్, తర్వాత చిన్నబాబు, ఎస్ నాగవంశీ వీళ్ళందరూ కూడా 25 లక్షలు ఇచ్చారంట. మంచి విషయం ఇది. ఇక ఇక్కడ వీళ్ళు ప్రధానంగా రాశారు, దీప్తి కంచుమోత. కడు బీదరికం ఒకవైపు, మానసిక వైకల్యం ఇంకోవైపు. ఇల్లు తప్ప ప్రపంచం తెలియదు ఆమెకి. కానీ పరుగు ఆమె జీవితాన్ని మార్చింది. ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు పారా ఒలింపిక్స్లో పతక విజేతగా నిలబెట్టింది. ఆ అథ్లెటే జీవాంచి దీప్తి. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం 1,00,000 చేయూత అందుకున్న ఈ వరంగల్ అమ్మాయి ప్యారిస్ పారాలింపిక్స్ కంచుమోత మోగించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పారాలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి క్రీడాకారిగా ఘనత సాధించింది. మంగళవారం 400 మీటర్ల T20 విభాగంలో దీప్తి 3వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డుతో పారాలింపిక్స్లో అడుగుపెట్టిన దీప్తి ఫైనల్లో తడబడిన పట్టుదలతో పరిగెత్తి పోడియంపై నిలవగలిగింది. ఈ క్రీడల్లో భారత్కి ఇది 16వ పథకం. వరద సహాయం విరాళాలకు ప్రత్యేక డెస్క్ ఏపీలో చూడండి. వరద సహాయం చేయడానికి ఇగో ఎస్బీఐ ఖాతా పేరు మీద అకౌంట్లు, యూనియన్ బ్యాంకు పేరు మీద ఖాతాలు ఓపెన్ చేసి. నిజంగా విజయవాడలో పరిస్థితి చూస్తే ఇప్పటికీ అంతే ఉందంట. ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది నిజంగా హృదయ విదారకంగా ఉంది. విజయవాడలో ఇంకా ఖచ్చితంగా ఆ బుడమేరు పొంగి పొరలటం వల్ల ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇదే జరుగుతుంది. అసలు విజయవాడకి ఇంత వరద ఎందుకు వచ్చింది అని మనం మాడుకుంటే, ఈ వరద వచ్చింది కృష్ణమ్మ వల్ల కాదు. గత ప్రభుత్వంలో అది చంద్రబాబు నాయుడు కట్టాడా, ఎవరు కట్టారా పక్కన పెడితే, గతంలో ప్రభుత్వాలు కట్టిన రిటైనింగ్ వాళ్ళు కృష్ణమ్మని విజయవాడ ముంచకుండా ఆపాయి. కృష్ణమ్మ ఈసారి దాదాపుగా 12 లక్షల క్యూసెక్కుల వేగంతో వచ్చింది. ఎన్ని లక్షల టీఎంసీలు అనేది ఇంకా పూర్తి ఫిగర్ రాలేదు, కానీ దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వేగంతో కృష్ణమ్మ అక్కడికి వచ్చినా కానీ విజయవాడని ముంచలేదు ఈసారి. ఎందుకంటే బలంగా ఏర్పాటు చేసిన రిటైనింగ్ వాల్ వల్ల. కానీ బుడమేరు పరిస్థితి ఏందా అని చూస్తే, అసలు ఇది 2005లో 70,000 క్యూసెక్కుల వేగంతో అక్కడ ఇన్ఫ్లో వచ్చిందంట ఒకసారి 2005లో. అప్పుడు విజయవాడ మునిగింది. దాని తర్వాత దీన్ని పోలవరం కుడికాల్లోకి లింక్ చేసి రెగ్యులేట్ చేశారు.
తద్వారా ఈ బుడమేరు ప్రవాహం తగ్గింది. తగ్గగానే మనోళ్ళు ఏం చేస్తారు, గబగబా తగ్గిన ప్రాంతంలో ఇల్లు అవి కట్టేశారు. ఇప్పుడు చూసుకుంటే 11 లక్షల క్యూసెక్ల వేగంతో అక్కడ నీళ్ళు వచ్చేప్పటికీ గతంలో ఏదైతే వీళ్ళు డైవర్ట్ చేశారో మన పోలవరం కుడి కాలువకు గతంలో ఏదైతే దీన్ని డైవర్ట్ చేశారో ఇప్పుడు ఆ డైవర్షన్లోకి వెళ్లకుండా స్వచ్ఛందంగా అంటే న్యాచురల్గా ఏ రూట్లో అయితే బుడమేరు ప్రవహిస్తుందో ఆ రూట్లోకి వచ్చేసింది. సో ఆ రూట్లోకి వచ్చేయడం వల్ల సింగిన్ నగర్, అజిత్ సింగ్ నగర్ లాంటి ప్రాంతాలన్నీ జలమైపోయిన పరిస్థితి మనం చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈ ఫోటో చూడండి, నిజంగా ఒకసారి చూడు. నిజంగా నడి చంద్రంలా మారిన పాయకాపురంలో భయంతో చిన్నారుల రోదన. ఇక్కడ ఈ ఫోటో చూడు. అసలు సింగ్ నగర్లో పసికందును పదివి పట్టుకొని సురక్షిత ప్రాంతానికి చేరే యత్నం. చూడు చిన్న పిల్ల, అసలు వీళ్ళు నడుము నోతులో. ఇక్కడ కూడా మళ్ళీ దౌర్భాగ్యులు ప్రతి చోట ఉంటారన్నట్టు, దరిద్రులు ఎదవలు అన్ని చోట్ల ఉంటారన్నట్టు ఇక్కడ కూడా బోట్లో ఎక్కించుకెళ్ళాలంటే 1000 రూపాయలు 2000, ఫుడ్ కావాలంటే 1000 రూపాయలు 2000 అని చెప్పి ఇక్కడ కూడా అమ్ముతున్న పరిస్థితి మనకు కనపడుతుందంటే ఈ దొంగ డాష్ గాళ్ళు ఎక్కడ ఉద్యోగం, ఎక్కడ వ్యాపారం చేయాలి, ఎక్కడ దోచుకోవాలని కూడా కనీసం కామన్ సెన్స్ లేని ఎదవలు తయారయ్యారు. అరే సంపాదన ఇవ్వాలి కాదు, రేపు సంపాదించుకోవచ్చురా. ఇప్పుడు నువ్వు ఈ పడవలను ఎక్కించుకొని వెళ్తావు, అందరూ 10 మంది ఇస్తారు, 10,000 ఇస్తారు. ఆ పడవ పోదావు, నువ్వు చచ్చిపోతే 10,000 ఆడబెట్టుకుంటావురా నువ్వు. సిగ్గుండాలి కనీసం. హాహాకారాలు, ఆర్తనాదాలు, ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం. సహాయక చర్యలు ముమ్మరం, వీలైనంత త్వరగా సాధారణ స్థితికి. కార్పొరేషన్ నుంచి 10,000 మంది సిబ్బంది. వరద తగ్గాక పారిశుధ్యం, ఆరోగ్యంపై దృష్టి. రాత్రింబావుళ్ళు శ్రమిస్తున్నాం, అందరినీ ఆదుకుంటాం. ప్రాణ నష్టం స్వల్పం, ఫలించిన సర్కారు వ్యూహం. బుడమేరుకు పడ్డ 3 భారీ గంటల పూడ్చివేత్త పనులు నడుస్తున్న దృశ్యం. నిజంగా నిన్న మళ్ళీ 3 భారీ గంటలు పడినాయంట అక్కడ. చూడండి, మారుమూల ముంపు దాకా చేరని ఆహారం, 3 రోజులుగా ఆకలి దప్పులతో ఆవేదన, ప్రాణాలకు తెగించి వరద నీటిలో నడక, బతుకు జీవుడా అని ఒడ్డుకు చేరుతున్న దైన్యం, ట్యూబులు, థర్మోకోల్ షీట్లే పడవలు, వాటిపైనే పిల్లలు, వృద్ధుల తరలింపు, ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఆహారం, దారిని బాధితులకు అందించే దారేది, పెద్ద సంఖ్యలో పడవలు వచ్చిన రోడ్ల మీదే. సింగనగర్ ఫ్లైఓవర్ వాహనాలు, జనం జాతర. అచ్చన్న చెప్పినా క్లియర్ చేయని వైనం, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయ లోపం, సీఎం వస్తే తప్ప అడుగు బయట పెట్టని కలెక్టర్, బుడమేరు బాధితుల్లో తీవ్ర ఆవేదన, ఆక్రోశం అని. ఇంకా వాస్తవంగా అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, అవును ప్రభుత్వం మొత్తం చేయలేదు, అవును చేయగలరు, చేస్తున్నారు. కానీ వీళ్ళు ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త రాయడము చాలా, ఎందుకంటే అది ఒక సూచన. ఎందుకంటే పత్రికలు కానీ మీడియా కానీ ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శించడం కాదు, సూచనలు కూడా చేయాలి ఖచ్చితంగా. చాలా మంది సూచన చేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, కనీసం ఎన్జిఓస్ అన్న ప్రయత్నం చేస్తారు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో అలాంటి వార్త వచ్చిందంటే అవును, మన సాక్షిలో చూడాల్సిన వార్త ఇది. ఖచ్చితంగా కలెక్టర్ కి నోటీస్ వస్తుంది. ఇది మనం సాక్షిలో చూడాల్సిన వార్త ఇది. అయినా కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే చాలా గ్రేట్. అది బుడమేరు చరిత్రలోనే రికార్డు వరద, దిగువకు 40,000 క్యూసెక్కులు. బుడమేరు కొల్లేరు ఆక్రమణలతో విజయవాడపై మహోగ్ర రూపం. ముందుకు సాగే క్రమంలో వేగం తగ్గి దిశ మార్చుకున్న వరద ప్రవాహం. 1000 ఎకరాల పంటలు మునక. గన్నవరం ప్రాంతానికి తొలిసారి వరద. కృష్ణా కరకట క్షేమం, కలిసి వచ్చిన సమన్వయం. యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారంటే ఈసారి వచ్చిన మహోగ్ర రూపానికి కృష్ణమ్మ కూడా ఉగ్ర రూపంలో వచ్చింది ఈసారి. ఈ రెండు కలిసి కరకట్ట కొట్టుకుపోద్ది ఈసారి. కొన్ని వేల గ్రామాలు పంట నీట మునిగిపోతాయి అనుకున్నారు, కానీ పంటలు మునిగిపోయినాయి. కానీ అనూహ్యంగా వీళ్ళు సమన్వయం చేసుకొని తర్వాత రిటర్నింగ్ వాల్ వల్ల అనూహ్యంగా కరకట్టకి అనుకున్నంత నష్టం జరగలే ఈసారి. బుడమేరు కూడా దిశ మార్చుకుంది. అంటే అది దిశ మార్చుకోలే, యాక్చువల్ దాని దిశ అదే, వీళ్ళు దాని దిశ మార్చారు. అదేం చేసింది, ఉగ్ర రూపం వచ్చినప్పుడు దాని దిశలో అది వెళ్ళిపోయింది. సో అందుకని ఇంత భారీ నష్టం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు దాదాపు 3 రోజుల నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉండి తిరుగుతున్నా, ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా 3 లక్షల మంది వలలో చిక్కున్నారని మనకు తెలిసింది. 3 లక్షల మందికి సాయం చేయడం అంటే ప్రభుత్వంతో అయ్యే పని కాదు ఖచ్చితంగా. అది అంటే మనం విమర్శించాలి, వాస్తవాన్ని చెప్పాలి ప్రజలకి. 3 లక్షల మందికి సాయం చేయడం ప్రభుత్వంతో అయ్యే పని కాదు, కానీ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు. 3 లక్షల మందిలో 1,00,000 మంది కన్నా ఫుడ్ ఇద్దామని ప్రయత్నం చేసే పనిలో ఉన్నారు. నిజంగా ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఎంతో కొంత చేయడం అనేది చాలా కొంత ట్రై చేస్తున్నారు. మిగతా మన ముఖ్యమంత్రిలా కాకుండా ఎంతో కొంత ట్రై చేస్తున్నారు, కానీ అందరికీ అవుతుందని అయితే మనం అనుకోలేము. ఇక తక్కువ సమయంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాం. బుడమేరుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం, లాకులు కూడా రిపేర్ చేయలేదు. ఇప్పుడు వారిని తిట్టి ఫలితం లేదు.
ప్రజలకు మేము చేయాల్సిన సాయం చేస్తాం. డేంజర్ జోన్ నుంచి బయటపడ్డాం. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇది ఒక విపత్తు. వరదలు రావడం దురదృష్టకరం. 6.44 లక్షల మందిపై వరద ప్రభావం, 42,000 మందికి పునరావాసం. రెస్క్యూ ఆపరేషన్లకు ఇబ్బంది ఉండకూడదని పాటించలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితులకు కోటి సహాయం విరాళం ఇస్తామని చెప్పారు. గత 2 రోజుల నుంచి ట్విట్టర్లో అందరూ పవన్ కళ్యాణ్ ఎక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను దానికి కూడా క్లారిఫై ఇచ్చాడు. నేను వస్తే వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది అని అధికారులు నన్ను రావద్దు అంటున్నారు. అంతా సెట్ అయిన తర్వాత నేను వస్తాను, ఖచ్చితంగా ప్రతి ఇంటిని కలుస్తాను, ప్రతి ఒక్కరిని పరామర్శిస్తాను. ఈ సమయంలో నేను రావటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది, అందుకని నేను రావట్లేదు. కానీ నేను ఆఫీస్లో ఉండి నిరంతరం సమీక్షిస్తున్నా, పర్యవేక్షిస్తున్నా అని చెప్పి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. సెలబ్రిటీ కాబట్టి అది జరుగుతుంది. ఇక్కడ హైలైట్ వార్త, జిందాల్ కోసం జగనన్న జత్వానికి కట్టుబడి మాస్టర్ ప్లాన్. జిందాల్ జగన్ పదే కలిసింది ఈ కేసు కోసమేనా? ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కేయాలని చూశారు. జగన్ నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మర్చిపోయావా? గొడవల్లేరు కెమెరా వ్యవహారంపై ఫేక్ ప్రచారం షర్మిల. ఇక్కడ మనం ఒక సినిమాలో డైలాగ్ అంటారు, శత్రువులు ఎక్కడ ఉండరురా, అక్కల చెల్లెల్లాగా మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు అన్నట్టు. పాపం జగన్కి శత్రువులు పెద్దగా అవసరంలా, చెల్లి చాలు. ఆయన్ని రోజు వేసుకుంటా ఉంటుంది. ఎక్కడ గ్యాప్ దొరికినా, ఎక్కడ ఏం దొరికినా టీడీపీ కన్నా ఫాస్ట్గా షర్మిల స్పందిస్తారు. సింగపూర్లో ఉన్నా కూడా మొన్న వరదలు రావడం వెంటనే వరదలు వచ్చింది జగన్ వల్లే అని చెప్పి ఆమె ఫస్ట్ ఒక ట్వీట్ వేశారు. ఇట్లా ఎక్కడ ఏం జరిగినా ప్రతిపక్షాల కన్నా ముందు షర్మిల కౌంటర్ ఇస్తుంది జగన్కి. అదంతా దుష్ప్రచారమే. హాస్టల్ స్నానపు గదుల్లో రహస్య కెమెరాలు లేవు. 4 విద్యార్థుల తీరుతోనూ ఇదే వివాదం. తన నగ్న వీడియోలు బయటకు రాకూడదనే అందరి వీడియోలు ఉన్నాయని బెదిరించిన యువతి బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారని వెల్లడి. విద్యార్థులను ఆరా తీసే క్రమంలో వివాదం వెలుగులోకి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వివాదంలో వాస్తవాలు వెలికి తీస్తున్న 3 ఐజీల బృందం. వైఫై రూటర్లను విశ్లేషిస్తున్న సెట్ సిడాక్ నిపుణులు అని చెప్పి. సో మరి వాస్తవాలు ఇంకా మనకి పూర్తి స్థాయిలో తెలియదు అసలు అక్కడ ఏం జరుగుతుంది. అంటే అక్కడ ఇది ఎందుకు జనాల్లో అనుమానాలు తలెత్తినాయి అంటే, అధికారులు ఏవైతే పోలీస్ అధికారులు వచ్చిర్రో ఆ కెమెరాలు ఏది మన ట్యాపులు తీసుకుపోయినప్పుడు అవి బహిర్గతం చేయకుండా పోయిరట. అవునవును, అదొక్కటి చేసుకొని ఉంటే అసలు క్లారిటీ వచ్చేది. వాస్తవంగా కనీసం మీడియా ముఖంగా బహిర్గతం చేస్తే. లోకేష్ ఏమంటాడంటే ఇది 4 లవర్స్ మధ్య గొడవ తప్ప ఏం లేదని చెప్పి లోకేష్ అంటాడు. మరి అక్కడ వివరాలు అంటే మనకు తెలియాలి. ఇక్కడ వీళ్ళు రాశారు చూడండి, సాక్షి వాళ్ళు. చంద్రబాబు ఎవరిది పాపం, బుడమేరు వరదకు 32 మంది బలి, లెక్క తేలని మరణాలు మరెన్నో. కేఎల్ నగర్లో మృతి చెందిన 6 ఏళ్ల చిన్నారి. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అంటే చూద్దాం ఒకసారి. వరద నీటిలో కొట్టుకుపోయి వస్తున్న శవాలు, విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు, చనిపోయిన వారు లెక్క చెప్పని సర్కారు, శవాలు కనిపిస్తున్నా పట్టించుకునే అధికారులు, మృతదేహాలు కనీసం గౌరవమైన వైనం, అంతిమ సంస్కారాలకు దిక్కు లేదా. మొత్తం వీళ్ళు మృతదేహాల గురించే రాశారు. ఆకలి కేకలు, 3 రోజులుగా వరద గుప్పెట్లోనే తాగునీరు అందక ఆకలితో నకనక, రాత్రులు చీకట్లో భయంగా శవాలను వదిలేసి నిస్సహాయంగా, తెగించి బయటకు రావాల్సిందే, సర్కారు సాయం శూన్యం, పడవ ఎక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే, పాలు లేక చిన్నారులు, మందులు కరువై వృద్ధులు వెలవెల, పలు కాలనీలకు ఇప్పటికీ అధికారులు వెళ్ళని వైనం, సహాయక చర్యలు, సర్కారు వైఫల్యంపై ప్రజా సంఘాల మండిపాటు. నిజంగా కొంతవరకు అయితే ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే అంత పూర్తి స్థాయిలో ప్రభుత్వం పని చేయలేదు, వైఫల్యాలు ఉన్నాయి. కానీ ఎంత స్థాయిలో ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ అనేది మాత్రం చూడాలి. మృతదేహాలు కొట్టుకొస్తున్న మాట కూడా వాస్తవమే. మనకి గతంలో దివిసీమ ఉప్పినప్పుడు ఎన్ని రోజులు మృతదేహాలు కొట్టుకొచ్చినాయో తెలుసు కదా మనకి. ఇది అంతకన్నా పెద్దదో చెప్పొచ్చు, అంతకన్నా భారీగా జరిగింది ఇక్కడ. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఇట్లా చేయి ఊపారు, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పి వెళ్ళిపోయారు. రోజా వచ్చారు, నాకు చూస్తుంటే కళ్ళనీళ్ళు వస్తాయని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళని తిట్టే బదులు మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సరే ఓడిపోయిన వాళ్ళు వదిలేసేయండి, సరే గెలిచిన వాళ్ళు వదిలేసేయండి. గతంలో మీకు ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మీకు ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పోయి అరే అక్కడికి వెళ్ళి నుంచోండి, మీరు గ్రౌండ్ లెవెల్లో నుంచొని వాళ్ళకి ఫుడ్ అందించండి, అక్కడ అనాథ సేవలు ఉంటే వాటి దహన సంస్కరణల ఆ పనులు చూడండి, ఇవన్నీ చెప్పి మీరు పంపించవచ్చుగా. ప్రతి పని ప్రభుత్వమే చేయాలా? మీరు చేయకూడదా? మీరు చేయొచ్చు కదా కొన్ని పనులు. అమరావతి వరదావతే, బడాయి బాబు సాక్ష్యాలివిగో. ప్రభుత్వమే హైకోర్టుకు ఈ విషయం చెప్పింది. హైకోర్టుకు 2 రోజులు సెలవు ప్రకటించాలని కోరింది. సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన అధికారులు, మునిగిన చంద్రబాబు కరకట్ట బంగ్లా, ఇతర భవనాలు. రాజధానిలో పలు గ్రామాలను ముంచిన వరద నీరు కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. ఆ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కరకట్ట వెంబడి పహారా. అమరావతిలో రాజధాని వద్దని నాడే చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ
ఐఐటి నిపుణులు ఇదే చెప్పడంతో వారిని పక్కన పెట్టిన ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా వరద నష్టం గురించి, వరద ప్రాంతాల్లో జరుగుతున్న నష్టం గురించి ఇవన్నీ తర్వాత. అవును, మనకు అర్జెంట్గా ఇప్పుడు అమరావతి కావాలి. అవును. అమరావతి ఒక రాజధానిగా పనికిరాదని చెప్పి అర్జెంటుగా వార్త వేయాలి వీళ్ళు. ఇప్పుడు దీని గురించి అంత దీని గురించి అవసరం అందరినీ లేదు. చర్చించాలి. ఒకవేళ సరే మీరు అన్నట్టే అమరావతిలో ఇప్పుడు వరద వచ్చింది, విశాఖకి తుఫాన్ రాదా? వస్తుంది. అమరావతికి వరద ఎప్పుడో వస్తుంది, అవును. విశాఖకి తుఫాన్ ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే ఎప్పుడైనా సునామీ వచ్చే పరిస్థితి కూడా ఉండొచ్చు, రాకూడదని మనం కోరుకుందాం, ఉండొచ్చు. ప్రకృతి విపత్తులు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వస్తాయండి, కాదనలేము. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి, రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? ఇక్కడ జరుగుతుంది, మీరు ఏమన్నా సహాయ చర్యలు ఏమన్నా పాల్పంచుకోవాలా, లేకపోతే ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేయండి, పలానా చోట ఫుడ్ అందట్లేదు అందించడానికి సూచనలు చేయండి. ఈ పక్కన పెట్టి అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది అంటే సిగ్గుండద్దా మీకు కనీసం? ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఈ వదిలేసి అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు పిల్లలు డ్రైవర్ తడిసిపోయింది, మీరు చెప్పేయి కొంచెం సిగ్గుండద్దా మీకు మాడటానికి? అంత ఉన్నప్పుడు మీ 175 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చి ఆడ నుంచోండి. ఇంతమంది దాదాపు 3 లక్షల మందికి ప్రభుత్వం సాయం చేయలేకపోవచ్చు, మీరు కొంతమందిని పంచుకోండి. పోనీ మీ వాలంటీర్లను దింపండి. గతంలో మీరే అన్నారు కదా, మీ వాలంటీర్లను దింపండి. 5,000 నెలకి వాళ్ళకి ఇచ్చేది 5,000 మీరు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పని చేయించండి, చూద్దాం. మీరు చేయరు, అన్ని ప్రభుత్వమే చెయ్యాలి. కానీ మీరు మాత్రం మాటలు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అరే ప్రతి పని ప్రభుత్వంతో కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు గతంలో అయినప్పుడు ప్రతి పని మీరే చేశారా? అలసత్వం వేడండి, లేదంటే కఠిన చర్యలు తప్పవు. బాధితులను ఆదుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాం. ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు. బాధితుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని కుట్రలు. జగన్ వచ్చారు, షో చేసి వెళ్ళారు, కనీసం ఒక్కరైనా ఒక పొట్లం ఆహారం అన్నా ఇచ్చారా? సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. ఇక అమ్మయ్య శాంతించిన కృష్ణమ్మ. ప్రకాశం బ్యారేజ్ వద్ద గణనీయంగా తగ్గిన వరద ప్రవాహం 11.40 లక్షల క్యూసెక్కుల నుంచి 8.64 లక్షల క్యూసెక్కులకు నెమ్మదిగా కోలుకుంటున్న విజయవాడ, ఊపిరి పీల్చుకుంటున్న లంక గ్రామాలు, ముమ్మరంగా వరద సహాయ చర్యలు. నిజంగా ఇది మాత్రం ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ప్రకాశం బ్యారేజ్ పటిష్టంగానే ఉందంటే ఆయన కన్నయ్య నాయుడు వచ్చి చూశారు. కన్నయ్య నాయుడిని ఇట్లాంటి బ్యారేజ్లు డ్యాములకు పితామహుడుగా చెప్తారు. ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ డ్యాములు పాడైపోయినా, ఎక్కడ బ్యారేజ్లకు వచ్చినా ఏమన్నా ఈ పెద్ద మనిషి రావాల్సిందే. పాపానికి 70 ఏళ్ళు. ఈయన తర్వాత మరి ఎవరు చూడాలి. సరే, ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అతలాకుతలం అవుతున్నాయి. ప్రభుత్వం అన్ని చోట్లకి వెళ్ళలేదు, కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు, వేరే విషయం. ప్రభుత్వాలు అన్ని చోట్లకి వెళ్ళలేదు, అన్ని కార్యక్రమాలు అన్ని పనులు చేయలేదు. సో మన దగ్గర విపరీతంగా ఉన్న యువత ఉంది. మీరు రిలీజులకో లేకపోతే వాటర్ ఫాల్స్లకో ఫ్యాన్ వార్లు కొట్టుకునే బదులు మీ ఒక్కరోజు సమయాన్ని ఈ వరద ప్రాంతాల్లో కేటాయించండి. అటు ఆంధ్రాలో విజయవాడ కానీ, లేకపోతే తెలంగాణలో ఖమ్మం మహమూదా ప్రాంతాల్లో కానీ వరద ప్రాంతాల్లో మీ ఒక్కరోజు ఈ వీకెండ్ని వరదకు కేటాయించుకుందాం. మనం ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుందాం, ఒక స్లోగన్ పెట్టుకుందాం, దిస్ వీకెండ్ ఫర్ ఫ్లడ్స్ అని, దిస్ వీకెండ్ ఫర్ ఫ్లడ్స్ అని చెప్పి మనం ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని మనమే ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వీకెండ్ని, ఈ శనివారం ఆదివారాన్ని వరద ప్రాంతాలకు మనం కేటాయిద్దాం. యువత అంతా, తెలంగాణలో ఉన్న యువత కానీ, ఆంధ్రలో ఉన్న యువత కానీ, ఈ ఒక్క వీకెండ్ని వరద ప్రాంతాలకు మీరు కేటాయించండి. మీ సెల్ఫీలు, మీ రీల్స్, మీ రిలీజులు, ఫ్యాన్ వార్లు, పార్టీల కోసం కొట్టుకునే కొట్లాటలు పక్కన పెట్టి ఈ ఒక్క వీకెండ్ శనివారం ఆదివారం విజయవాడలో కానీ, లేకపోతే ఖమ్మం మహబూబాద్లో కానీ ఆ వరద ప్రాంతాలకు మీరు వెళ్ళండి. వీలైనంత ఫుడ్ ఇవ్వండి, లేకపోతే డబ్బులు ఇవ్వండి. ఏవి కాకపోతే అక్కడ పాడైపోయినవి, నలిగిపోయినవి, చింద్రమైపోయిన బతుకులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళకి ధైర్యం చెప్పిరండి. ఇళ్ళు పాడైపోయినాయి, ఈ బట్టలు పాడైపోయినాయి, రోడ్లంతా అస్తవ్యస్తం అయిపోయినాయి, వాటిని శుభ్రం చేసే పనిలో మీరు కూడా కొంత సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. యువతగా మీ బాధ్యతను మీరు నెరవేర్చండి. రిలీజులు, ఫ్యాన్ వార్లు, రీల్స్, ఇదిగా యువత చేయాల్సిన పని. ఈ పని చేయండి. యువతగా మీరు ఏం చేయాలి? దేశానికి యువతే ఆదర్శం అని చెప్తారు. ఆ ఆదర్శం ఏంటో చూపించే సమయం మనకు వచ్చింది. ధైర్యంగా బయటకు వచ్చి నిలబడి వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సేవ చేసేలాగా, పనికొచ్చేలాగా ఏదైనా పని చేయాలని చెప్పి మా ఆదాబ్ హైదరాబాద్ నుంచి మేము వినతి చేస్తున్నాము. సో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. మా మార్నింగ్ న్యూస్ మీకు నచ్చిదంటైతే, ఒకవేళ నచ్చకపోయినా కామెంట్ చేయండి. మేము మీకు నచ్చే విధంగా మీకు వార్తలు అందించే ప్రయత్నం చేస్తాము. మంచి అయినా తీసుకుంటాం, చెడైనా తీసుకుంటాం, మాకు చెప్పే ప్రయత్నం చేయండి. మా వీడియోకి చిన్న కామెంట్ చేయండి.
షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో మా వీడియోస్ పంచుకోండి. మా వీడియోపై మీ అభిప్రాయాలను కూడా పంచుకునే ప్రయత్నం చేయండి. మాకు దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్. జై హింద్.